ఓటు బ్యాంకును పోగొట్టుకోవాలని చూడరు. ఈ రోజు ఈ రోడ్డు మీద 1000 కుటుంబాలు పోతున్నాయి అంటే అది ఇక్కడ ఎమ్మెల్యేకి నష్టమే జరుగుతుంది, స్థానిక కార్పొరేటర్కి నష్టం జరుగుతుంది, అలాగే ఎంపీ గారికి నష్టం జరుగుతుంది. ఓవరాల్గా మీరు అంటున్నారు కదా రాష్ట్రం అంతా జరుగుతుందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరగదా? హలో గైస్, వైజాగ్ లో జరుగుతున్న ఫుడ్ కోర్ట్ ఇష్యూ మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ డిసిషన్ వల్ల ఆల్మోస్ట్ 2 days లోనే 1000 షాప్స్ వరకు తీసేశారు భయ్య. ఈ డిసిషన్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే ఈ యాక్షన్ తీసుకున్నారని చాలా మంది అంటున్నారు. అయితే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంట్రా అంటే దీనికి చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయని చెప్తున్నారు భయ్య. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫుడ్ కోర్ట్స్ వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది, ఆ రీజన్ వల్లే మార్నింగ్ ఫుడ్ కోర్ట్స్ అని తీసేసారని చెప్తున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, వైజాగ్ లో కంపెనీస్ రావడం కోసం, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ పెరగడం కోసం ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అన్ని ఖాళీ చేయించారని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇవన్నీ వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండానే చేశారని, వాళ్ళ జీవనోపాధి మీద కొడుతున్నారని అక్కడ స్థానిక ప్రజలు నిరసనకు దిగారు. ఈ ఇష్యూ మీద మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అలాగే అక్కడ ఉపాధి పోయిన వాళ్ళందరికీ ఏ విధంగా సెటిల్ చేస్తారనేది కూడా చూడాలి. సో ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ కింద మెన్షన్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి.